రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగరవేసి తమకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు ముఖ్య నేతలు అటు లోకల్ గా కింది స్థాయి క్యాడర్ వరకు నేరుగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్లలో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారు. మరోవైపు తన పాలనే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు. తక్కువ టైంలోనే 5 గ్యారంటీల అమలు, ప్రజలకు అందుబాటులో పాలన, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్ని కలిపి 14 సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేవంత్ గురి 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాను, హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్, ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం, పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం, ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్ అమలు, లోకల్ లీడర్లు క్యాడర్ కు నేరుగా ఫోన్లు. సౌత్ లో కాంగ్రెస్ కు కీలకంగా తెలంగాణ మారబోతుందంటూ ఒక ప్రత్యేక వార్తను వెలుగుదిన పత్రిక అందించింది. గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ పై కూడా రేవంత్ ప్రయోగం చేస్తున్నారు. మెదక్ జైరాబాద్ లో బీసీ అభ్యర్థులనే బరిలోకి నిలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ముదిరాజ్ నేత నీలం మధును నిలబెట్టి ప్రత్యర్థి పార్టీలకు రేవంత్ సవాల్ విసిరారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వైఫల్యాలనే అస్త్రాలుగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రచారం సాగిస్తున్నది. పార్టీలోని అసమ్మతులను బుజ్జగిస్తూనే సీనియర్ మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. జైరాబాద్ నుంచి సీనియర్ నేత సురేష్ షెట్కార్ను బరిలోకి నిలిపారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు రేవంత్ రెడ్డి సాయశక్తులా కృషి చేస్తున్నారంటూ ఒక ప్రధాన వార్తను మనం వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు.